2024 ఈ రోజు నుంచి 4-5 తారీఖుల్లో డీజిల్ షెడ్లో మరియు ఇతర డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. రన్నింగ్ స్టాఫ్కి స్పెషల్గా 6వ తారీఖు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ తరఫున మేము ఇంజిన్ సింబల్ మీద పోటీ చేస్తున్నాం. రైల్ ఇంజిన్ సింబల్ మీద మా యొక్క మేనిఫెస్టో, మా నాయకుడు ఇచ్చిన హామీలు, నాయకుడు డాక్టర్ రాఘవయ్య గారు జిఎస్ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జిఎస్ గారు కార్మికులకు చేసిన అపారమైన సేవలు మరియు రాబోయే ఈ ఎలక్షన్స్లో నెగ్గిన తర్వాత కార్మికులకి ఏమేమి చేస్తామనేది దాంట్లో మెయిన్ డిమాండ్ 8th పే సెంట్రల్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి కార్మికులకి 8వ పే కమిషన్ సాధించి బెటర్ పే స్కేల్స్ తీసుకురావడంలో ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ముందుంటుంది. అలాగే ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఉందో ఓపీఎస్ టు ఎన్పిఎస్ అని తీసుకొచ్చారు 2024లో. ఇప్పుడు 24లో దాన్ని యూపీఎస్ కింద కన్వర్ట్ చేశారు. ఆ యూపీఎస్లో కూడా అన్ని బెనిఫిట్స్ లేవు. ఓన్లీ 2 విషయాల్లోనే ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ గారు స్వాగతించారు. ఒకటి గ్యారంటీ పెన్షన్ మరియు రెండోది మినిమం పెన్షన్. ఆ 2 తప్పితే యూపీఎస్లో ఓపీఎస్లో ఉన్న బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు. కాబట్టి దాన్ని విభేదించి ఆ రెండింటికి స్వాగతం పలికి మిగతా ఈ ఓపీఎస్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా యూపీఎస్లో కావాలి అని డిమాండ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి, ఇండియన్ రైల్వే మినిస్ట్రీకి, రైల్వే బోర్డు చైర్మన్కి ఆయన డిమాండ్స్ రైజ్ చేస్తూ ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పంపించారు. అవి వచ్చే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఓపీఎస్లో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో అవన్నీ యూపీఎస్లో కూడా కావాలి అని చెప్పి మేము మళ్ళీ పోరాటం చేస్తాము. దాన్ని వదిలేదు లేదు. అలాగే ఏదైతే కార్మికులకి మనం ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయీస్కి CCL అని 2 years లీవ్ ఉంది. అందులో ఫస్ట్ ఇయర్ 100% పేతో పే చేస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి 80% పే అనేది చేసి 20% తగ్గించడం జరిగింది. అది కూడా 100% ఇవ్వాలనే డిమాండ్ పెట్టారు. అలాగే రైల్వే ఎంప్లాయీస్కి వారి యొక్క తండ్రి బ్రతికుంటే తల్లికి మరియు పేరెంట్స్ ఎవరికి రిఫరల్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ మరియు పాస్ సౌకర్యం లేదు. మేము ఇప్పుడు విడో మదర్ అయితేనే ఇస్తున్నారు. అట్లా కాదు, రైల్వే ఎంప్లాయీస్ యొక్క చిరకాల కోరిక వారి తల్లిదండ్రులకు కూడా పాస్ ఫెసిలిటీ ఇవ్వాలి. అలాగే రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం కలిగించాలని, అలాగే వివిధ డిమాండ్ల మీద ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారు మాకు మేనిఫెస్టోలో పెట్టడం, ఏమి చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులకి ఏమి చేయాలి, అలాగే లోకో కార్మికులకి ఏం చేయాలి, షెడ్స్లో వీళ్ళ యొక్క పే స్కేల్స్ని ఎట్లా మెరుగుపరచాలి, అలాగే వివిధ కేటగిరీలు రైల్వేలో 460 కేటగిరీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల ఎంప్లాయీస్కి న్యాయం చేసేటట్టు బెటర్ పే స్కేల్స్ తీసుకురావడం, అట్లాగే ఎంఏసిపి అనేది 3 బెనిఫిట్స్ ఇస్తున్నాడు, దాన్ని 5 చేయాలని డిమాండ్. ఇటువంటి అన్నీ మేము సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ అఫిలియేట్గా ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి కార్మికుల అభిమానం చూరగని మేము గెలిచిన తర్వాత ఇవన్నీ మేము సాధిస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది, మా నాయకుడి మీద నమ్మకం ఉంది. నేను నాయకుడిని కాదు సేవకుడినే అని ఆయన రైల్వే కార్మికులకి ఏదైతే చెప్పాడో అది అక్షర రూపాన చేస్తున్నాడు. కాబట్టి కార్మికులందరూ మాకు ఈరోజు వాళ్ళ మీద నమ్మకం ఉంది. మాకు ఇండియన్ సింబల్ మీద వాళ్ళు ఓటు వేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇవాళ రేపు ఈ ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. 6వ తారీఖు మాత్రం రన్నింగ్ స్టాఫ్ ఒక్కటే, అంటే లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్కి 6వ తారీఖు ఉంటుంది. వాళ్ళు కూడా ఈ 3 రోజులు కంటిన్యూగా ఓటు హక్కును వినియోగించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, మురళి, సిహెచ్ మురళి. నా పేరు జగేశ్వరరావు, ఈ డిజిలో బ్రాంచ్ సెక్రటరీను. ఇప్పుడు జరిగే ఎన్నికలలో, గతంలో కూడా జరిగిన ఎన్నికలు 1:1 ఎన్నికలలో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం ముందు ఉండేది. ఈసారి కూడా కంపల్సరీ కూడా 4 ఆర్గనైజేషన్ల మధ్యలో జరుగుతున్న బోర్డులో కంపల్సరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ముందుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా జనరల్ సెక్రటరీ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీ, ఎందుకంటే మళ్ళీ రాఘవయ్య గారు
ఢిల్లీలో ఏకఛత్రపథం గత 25 సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఏ పైన ఫస్ట్ మాకే ఇన్ఫర్మేషన్ వస్తే తర్వాత అది వేరే వాళ్ళకి తెలియడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ, కార్మికులు చేసిన సేవలలో కానీ, ఏ రకంగా పోల్చుకున్న అన్నింటిలో మేము ముందున్నాం. కానీ కంపల్సరీ ఎంప్లాయీస్ కూడా గతంలో కంటే ఇంకా ముందు మా మీద నమ్మకంతో ఖచ్చితంగా మీరు ముందుండాలని ఉద్దేశంతో ఎంప్లాయీస్